ముందు కట్టలో ఒక పని నేను 5 కట్టలు పోసిన, అరే వాడు 4 కట్టలు పోసిండ్రా, నేను 5 పోయాలనే లెవెల్లో పోతున్నారు కదా జనం అంతా. ఈ చెట్టు ఎందుకు అవుతుంది, దానికి పోషక లోపమా ఏదైంది చూసుకోవట్లేదండి. అవతలోడు 4 పోసినకి నేను 10 పోయాలరా వాడికాడికి మీరు, కానీ అది చివరికి వచ్చేవరికి నల్లి దోమ అన్నీ వస్తున్నాయండి. వచ్చి ఊగిన ఆగమైపోతున్నాయి. దానికి పోషకాలు అన్నీ అందియాలండి దానికి. ఇప్పుడు మనం జరగదని ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంకా టానిక్లని అయ్యని ఇవని ఉంటాయి. అట్నే దానికి కూడా అట్లా లెక్కన అందియాలి. దాని తెగుళ్ళని బట్టి మనం పోవాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనము చిన్న కోరుకొండి గ్రామానికి వచ్చాము. కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. మనము గత లాస్ట్ 2 వీడియోస్ కనుక మన ఛానల్లో వెళ్ళి చూసుకున్నట్లయితే శాన్వి గురించి మనము తెలియజేసామన్నమాట. అదే తోటని ఒకసారి మనం ఈ విలేజ్లో కూడా చూద్దామన్నట్టుగా వచ్చాము. ఇక్కడ ఎలా ఉంది, దాంతోపాటు ఇక్కడున్న ప్రతి ఒక్క రైతన్న వచ్చేసి ఇదే వెరైటీని వేసుకున్నారంట. సో దాంతోపాటు ఈ ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్న రైతు అయితే తనండి, ఈ రైతు అనమాట. సో తను ఎక్కడ తీసుకున్నారు, దాంతోపాటు ఈ విత్తనం వాళ్ళకి ఎలా అనిపించింది, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేశారు, ఇంతవరకు ఎలా వచ్చింది, దాంతోపాటు తోట అయితే చాలా బాగుందనమాట. ముందైతే నేను మొత్తం చూసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రతిదీ ఈ రైతన్న మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఖమ్మంపాటి నాగేశ్వరరావు అండి. ఓకే, మీ ఊరి పేరు? ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుని గ్రామం అండి మాది. ఓకే, మీరు వేసుకున్న వెరైటీ శాన్వి అండి. శాన్వి ఎక్కడ తీసుకున్నారు? మేము ఖమ్మంలో మే నెలలో పోయినండి. విత్తనాలు కావాల్సి నా యంత్రం నేను మే నెలలో పోయినండి. అయితే అప్పుడు విత్తనాలు విడుదల కాలేదు. అయితే 2 కొట్లు తిరిగినా ఈ ఏరియా కొట్టు వెంకటరమణ బాలాజీ గారి దాంట్లో పోయినండి. పోతే ఇక ఒక అర్ధగంట ఆయన గారితో మాట్లాడినండి. మాట్లాడిన తర్వాత ఏంటంటే మా దగ్గర శాన్వి ఉందండి, కొత్త విత్తనం, మీరు డెమో ఇచ్చినాం ఈ సంవత్సరం. నాగేశ్వరరావు గారు నా మీద నమ్మకం ఉంటే మీరు ఆ విత్తనాలు చేసి పెట్టుకోండి, మాకు ఫీల్డ్కి కూడా అవకాశం ఇవ్వాలండి. మీరు మీ వెంకటరమణ గారి నమ్మకమే నేను తెచ్చినండి శాన్వి. ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట? ఇది రెండు బతికుంటదండి. ఇది శాన్వి వరకు ఏరే 22 ఉంది. అది కూడా సేమ్ ఇట్నే ఉంది. సేమ్ ఇట్నే. చేను అయితే చెడలేదు, బొబ్బరాల వైరస్ తట్టుకుంది, నల్లికి తట్టుకుంది. ఇప్పుడు 2 స్టెప్పులు పండింది, 3వ స్టెప్ పచ్చికాయ ఉంది, 4వ స్టెప్ పిందండి. విత్తనం వరకు బాగుందండి. ఓకే, ఇప్పుడు కటింగ్ ఏమైనా చేశారా? కటింగ్ చేయలేదు సార్. కటింగ్ అంటే పచ్చికాయ ఉంది, ఇది అల్లకపోయింది, అలవతీగలకు అల్లకపోయిందండి, ఆపినండి. ఇప్పుడు ఈ కటింగ్ చేస్తే 20 వస్తుందండి. రెండో కటింగ్ 10 వద్దండి. 30 క్వింటాలు అయితే పక్కాగా వేసుకున్నాను నేను. నా అనుభవం ప్రకారం నేను గత 20 సంవత్సరాల మిర్చి వేస్తానండి. 20 సంవత్సరాలు, పోయిన సంవత్సరం ఆ సంవత్సరం వేరే విత్తనం నల్లి పడదండి. అంతకుముందు కూడా 30 క్వింటాలు దిగుబడి తీసినోడిని. 2 సంవత్సరాలు పోతే ఈ విత్తనం తట్టుకోగలిగింది, బాగుందండి. ఇది బాగుంది. నేను దుక్కిలో కూడా ప్లవ్ దుక్కేసి దాని మీద గొరుదోలిచ్చి దాని మీద పిల్లిపేసర తల్లినండి. పిల్లిపేసర తల్లి దాన్ని మళ్ళీ రోటావేటర్ వేపించా. రోటావేటర్ వేపించిన దాని మీద మళ్ళీ గొరుదోలి ఇచ్చినండి. గొరుదోలి దాని మీద 4 రోజులు తోట ఎదవన మెగా పవర్ 10 కట్టలు తల్లినండి, ఏరుకుళ్ళు రాకుండా. ఆ మెగా పవర్ చల్లిన తర్వాత మళ్ళీ గుంటకు దోలిచ్చి అచ్చుదోలుకున్నామండి. అచ్చుదోలుకొని వేసుకుని. కాకపోతే వెంకటరమణ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఎటు చూసినా 2 అచ్చుదోలు వేయండి, 2 ఏపులు వేయండి అన్నారు ఆయన గారు. మా ఏరియాలో ఏంటంటే మేము జానకు లేదు, మాకు మనసు అప్పది తోటలు వేయటం. అయితే 2 ఏపులు వేసినట్టయితే మట్టికి 40 క్వింటాలు దిగుబడి కూడా తీసేవాళ్ళం. కాకపోతే దగ్గరే కావటంలో ఒక చెట్టు అల్లకపోయిందండి. అయినా కూడా ఎక్సలెంట్ గా కాపుందండి, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. శాన్వి విత్తనం పెట్టుకోవచ్చు ఏరైతేనా. 30 క్వింటాలకైతే పక్కా వద్దండి. ఈ ఆట వరకు మా చుట్టుపక్కల మొత్తం నల్లిబడి మొత్తం అన్ని తోటలన్నీ అయిపోయినాయి. ఒక కటింగ్ ఒక్కొక్కళ్ళది ఒక కటింగ్ అయింది, ఒకళ్ళు 2 కటింగ్లో వేయబడుతుంది. ఏమీ లేదండి. ఈ శాన్వి పెట్టిన విత్తనాల వాళ్ళ వరకు బాగుండండి, విత్తనం బాగుందండి. ఓకే, మీతో పాటు మన విలేజ్ లో ఈ తోట అంజి, రెడ్ అంజి, ఈ అంజి 3 అంజీలండి. రెడ్డి శివ మొత్తం 5 తీసుకున్నామండి. చూడండి, మీరు శాన్వి తీసుకున్నారు. మీకు ఎలా తెలిసింది? మాకు ఎట్లా మా పెదనాన్న ద్వారా తీసుకోవడానా అట్లా. మీ తోటలు ఎలా ఉన్నాయి? శాన్వి విత్తనం వరకు సేమ్ ఇంతే ఉన్నాయి. శాన్వి బాగున్నాయి. సో వైరస్ సమస్య ఎట్లా అనిపించింది? వైరస్ సమస్య అంతగా తట్టుకుందండి. వైరస్ సమస్య వాటికి. ఓకే, ఈ వెరైటీ అయితే ఓకే కదా? వెరైటీ ఓకే. మీ అందరి తోటలు బాగానే ఉన్నాయన్న? ఓకే అండి. దాంతో పాటు మీరు స్టార్టింగ్ లో మీది ఏ సాయిల్? ఇది నల్లబలం అండి. నల్లబలం. మరి మీవి అన్న? మీవి ఏరియా మొత్తం బ్లాక్ సాయిల్. ఓకే, మేము బయట చూసింది రెడ్ సాయిల్. అంటే రెడ్ సాయిల్ కి బ్లాక్ సాయిల్ కి అన్నిటికీ అనుకూలంగా ఉంది. ఓకే, విన్నారు కదా రైతన్నలారా, పెద్ద ఆయన చెప్పినట్టుగా ఈ శాన్వి అనే వెరైటీని కొంచెం పెద్ద విత్తనాలే కదా, తీగ జాతి లెక్క ఉంది కదా. ఇది బొట్టాలకు వస్తుందండి, అడలికి వస్తుంది. దీనికి అచ్చు పెద్దగా 2 ఏపులు దొలుకొని వేసుకుంటే బాగుంటది. గుమ్మాలుగా అలవతీగ అల్లకపోయిందండి. ఇప్పుడు కోసేవాళ్ళైనా దాన్ని ఎడ తీసుకుంటూ కొయ్యాలి.
డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోవాలి. రెండు వైపులా 30 అట్లా పెట్టుకుంటే బాగుంటది. దాంతో పాటు మీరు స్టార్టింగ్ లో ఎలాంటి మందులు స్ప్రే చేసి? స్టార్టింగ్ లో ఫస్ట్ వచ్చి ఆర్తిన్ నూకరాన్ని కొట్టినండి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత వచ్చి నగాటాను సల్ఫర్ కొట్టినండి. తర్వాత మినిస్టో ఎక్స్ట్రా కొట్టినండి. తర్వాత వచ్చి ప్లసివా కొట్టా. బయో అనేది కొట్టలేదండి నేను, బయో అనేది కొట్టలా. ప్లసివా తర్వాత అన్ని బ్రాండ్లేనండి. ఎక్స్పోన్ సిల్వా, గ్రాసియా తర్వాత ఎక్స్పోనోస్లు, టాక్టర్ బ్రాండ్ ఇది ఉంది హర్క్యులెస్ ఒకటి. ఇవన్నీ బ్రాండ్లే కొట్టినండి నేను మొత్తం కూడా. బొఫీరియా 3 సార్లు కొట్టినండి నేను. ఎక్స్పోనోస్ 2 సార్లు అయిపోయిందండి. సిల్వా, గ్రాసియా, అనాబి కొట్టిన. ఓవరాల్ గా ఇప్పుడు ఇది 2.25 ఉంది కదా ఈ శాన్వి అనే వెరైటీ. ఈ ఫీల్డ్ వర్క్ సరే 3 ఎకరాల మీద మాట్లాడదాము. 3 ఎకరాల మీద మీకు తోట అయితే బాగుంది, మంచి ఈల్డింగ్ వస్తుంది. మీరు ఓవరాల్ గా ఎంత వరకు పెట్టుబడి అయి ఉంటది దీనికి? పెట్టుబడి వచ్చేసి స్ప్రేయింగ్లకు ఒక 2,40,000 దాకా స్ప్రేయింగ్లకి అయిద్దండి. బలం కట్ల అయ్యి మొత్తం యావరేజ్ చూసుకుంటే 4,00,000 అయిద్దండి. 4,00,000 వస్తుంది లెక్క. 4.5 లక్షలు అయితే 3 ఎకరాలకి. మీకు ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మేము ఈ చేను మీద బయట వాళ్ళు చూసి, బయట రైతులు చూసి అయితే 105 నీది 105 అంటున్నారులే. కానీ నేనైతే 3 ఎకరానికి 30 క్వింటాల చొప్పున 90 క్వింటాల వరకు వేసుకున్నాండి. బయట రైతులు ఇదేంది ఎక్కువ, ఇది కాయ కాపోవటం ఏంది అనేది అన్నాక నేను 30 క్వింటాల వరకు వేసుకున్నాను. యావరేజ్ కి 30 వేసుకున్నాను. మనకు బయట చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన తుఫాన్ తర్వాత అంతా తాలే ఉంది కదా. ఇప్పుడు మీ తోటలో తాలు సమస్య ఏ విధంగా? తాలు సమస్య లేదండి. ఫస్ట్ లో తగిలిందండి. తగిలిన స్ప్రేయింగ్లు అయితే నేను బ్రాండ్లు కొట్టుకున్నాండి. మొత్తం సెన్సా కొట్టా, నాటివో కొట్టా, ఇది మొత్తం ఎక్స్పో, ఇది బిఎస్ఎఫ్ వాళ్ళది మొత్తం మెరివాన్ కొట్టా, లస్కా కొట్టా, అన్ని కొట్టానండి బ్రాండ్లు. అన్ని కొట్టిన ఆగిపోయిందండి. కింద ఏమైనా 1-2 రాలిపోయినండి. అది దానివల్ల ఇదేమి లేదు, పర్సెంటేజ్ కూడా లేదండి పెద్దగా నాకు తెలిసి. మరి మీ దాంట్లో ఈ బోర్డులు అయితే పెట్టారు, మరి ఏమైనా ఫీల్డ్ పెట్టారా ఇక్కడ? సార్ ఫీల్డ్ పెడతాను మంగళవారం కానీ బుధవారం ఫీల్డ్ పెడతాను అంటున్నారండి. పెట్టలా ఎల్లుండి ఫీల్డ్ పెడతాను అంటున్నారు. ఫీల్డ్ పెడితే పెట్టనివ్వండి, ఎందుకంటే ఈ వెరైటీ గురించి 10 మంది రైతులకు తెలుస్తుంది కదా. కొత్త వెరైటీ వచ్చిందంటే మార్కెట్ లో అందరు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ వెరైటీ మీకు బాగుంది. దాంతో పాటు నేను కొన్ని ఏరియాలో కూడా చూశాను, తీర్థాల గ్రామంలో, అక్కడ కూడా ఇలాగే ఉంది తోట. అందుకే అన్ని చోట్ల మొత్తం మీరు ఎంక్వైరీ చేశారు. అదే ఇదే వెరైటీ అని కాదు, ఏ వెరైటీ అయినా కానీ ఎక్కడైనా 2-3 ఫీల్డ్ చూస్తాను ఒకే వెరైటీ. అక్కడ కూడా ఎలా ఉంది, ఇదే ఉందా, అదే ఎలా ఉంది అనేది చూస్తాను. సో మీ దగ్గర అయితే చాలా బాగుంది అనమాట వెరైటీ అయితే. మీ తోట మొత్తము ఒకే విధంగా ఉంది. దాంతో పాటు ఎంత టైం కావస్తుంది? 1 గంట అవుతుంది, మధ్యాహ్నం 1 గంట కదా. దానితో పాటు ఈ రోజు డేట్ ఎంత? డేట్ వచ్చి 10వ తారీఖు అండి. 10వ తారీఖు ఫిబ్రవరి 10 వచ్చిందంటే ఇంకా ఈ టైంలో ఈ టైంలో ఈ తోట ఎట్లా ఉందంటే గ్రేట్ కింద లెక్కనండి మాకు తెలిసిన వరకు. మీ ఏరియాలో ఈ విధంగా ఉన్న విత్తనాలే లేదండి. ఫిబ్రవరి నెలలో మీరందరూ మళ్ళీ ఈ శాన్వినే వేసుకుంటారు? శాన్వేనండి, వచ్చే సంవత్సరం శాన్వే పెట్టుకుంటాను నేను. ఓకే, మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు ఇస్తారు? మరి 2 ఎకరాలే సార్. ఇది 5 ఎకరాల బిట్లో ఇది పత్తి వేసుకుంటా, మళ్ళీ ఆ 2 ఎకరాలు వేస్తారు. ఆ 2 ఎకరాలకు మళ్ళీ ఎరువు తోలుకుంటా, మళ్ళీ చేసి ఎన్ని చేస్తా, మళ్ళీ వేసుకుంటా. మీరు స్ప్రేలు చేసిన ఇప్పటికి ఈ 30 స్ప్రేల్లో న్యూట్రియన్స్ అనేది లేకుండా లేదు నాకు ఎప్పుడు. ఎందుకంటే మొక్క కావాల్సింది పోషకాలు. అది ఈ సంవత్సరం కూడా ఈ పోషకాల లోపం ఎక్కువ ఉందండి. ఇప్పుడు అవన్నీ పోషకాల లోపం వల్లేనండి, బోరాను, మెగ్నీషియం. కాకపోతే వచ్చే సంవత్సరం మేము ఏం చేస్తాం, దుక్కులో కూడా వేసుకునే మార్గం చేసుకుంటామండి. పై స్ప్రే కాకుండా దుక్కులో కూడా వేసుకోవాలండి. ముందు బలం కట్టలు పోతున్నట్టు ఒక పొయ్యకూడదండి, అసలు అవి పొయ్యకూడదు. ఎకరానికి 10 కట్టలు అయితే అక్కడికే గొప్ప. కాకపోతే న్యూట్రియన్స్ సంబంధించి కంపల్సరీగా ఉండాలి, భూమిలో ఉండాలి, పైన స్ప్రేయింగ్ లో ఉండాలి. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకి ఈ వెరైటీ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వేసుకోవచ్చండి. నెంబర్ 1 ఇది ఇత్తనం వరకు గణుపు దగ్గర బాగుంది, కాటా కొత్తది, ఇత్తు ఎక్కువ ఉంది. ఇత్తు కూడా కాయలో 100-150 ఇత్తుల దాకా ఇత్తు ఉంటది. కాటా కూడా వస్తుందండి. ఇది సైజు కూడా బాగుందండి. ఈ సీడ్స్ గురించి ఇంకా పూర్తి సమాచారం కావాలంటే రైతు నెంబర్ చెప్పిస్తాను. మీ నెంబర్ చెప్పండి. 9000973742 అండి. ఈ నెంబర్ కాల్ చేసి ఈవినింగ్ 6 నుంచి 8 గంటల ఆ సమయంలో కాల్ చేసి, ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి, 6 to 8 ఆ టైంలో చేసుకొని ఈ సీడ్స్ గురించి తెలుసుకొని మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే చేసుకోండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.